నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుఖ్నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మనం ఏదైతే ప్రామాణికమైన గ్రంథాలు ఏవైతే మనకి చెప్పాయో, ఋషులు మహర్షులు ఏవైతే చెప్పారో అవి, అలాగే మనకి అథెంటికేషన్ ఉన్న ఎంఏ ఆస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఉన్న కొన్ని బుక్స్ కానివ్వండి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటే అక్కడ పీజీ కోర్స్ ఉంది కాబట్టి అక్కడ కానీ, ఇప్పుడు ఎంఏ ఆస్ట్రాలజీ కోర్స్ కూడా ఎంఏ జ్యోతిష్యం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఈ సంవత్సరం నోటిఫికేషన్ పడింది. అక్కడ కానీ మనం చేరవచ్చు. జ్యోతిషం మీద అవగాహన, అలాగే నేర్చుకోవాలి అన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు చక్కగా నేర్చుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అక్కడ మంచి మంచి గ్రంథాలు ఉండటం కూడా జరిగింది. అలాగే ప్రామాణికమైన గ్రంథాల నుంచి మనం చెప్పడం జరుగుతుంది. గత 2-3 వీడియోలుగా మనము మేషం నుంచి కన్యా లగ్నం వరకు కూడా మనకి వివిధ భావాధిపతుల దశల్లో ఫలితాలు తెలుసుకున్నాం. అంటే ఆధిపత్యాలను బట్టి అవి వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోలో మనము తులా లగ్నం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా సరే తులా లగ్నంలో జన్మించిన వారికి ఆధిపత్యాలను బట్టి ఏ దశలు వస్తాయో అవి మనకి బేసికల్గా ఎలా ఉంటాయి అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మళ్ళీ అవి ఉన్న స్థానాన్ని బట్టి అవి ఫలితాలు అనేవి ఉంటాయి. ఎవరితో కూడి ఉన్నాయి, రవితో అస్తంగత్వం చెంది ఉన్నాయా, రాహుకేతువులతో కలిసి ఉన్నాయి, ఇవన్నీ మళ్ళీ మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకున్నట్టుగానే ఇవన్నీ కూడా పరిశీలన చేసి మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే తులా లగ్నం వారికి రవి ఇక్కడ లాభాధిపతి అవుతారు. ఈయన ఎలా ఉంటుంది, లగ్నంలో ఉన్నట్టయితే వీరికి ఇది నీచక్షేత్రం అవుతుంది. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే తలపెట్టిన పనులు ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి అని చెప్పవచ్చు. అలాగే అడ్డంకులతో నిలిచిపోవటము, అలాగే నిరుత్సాహము ఇవన్నీ ఉంటాయి. ధనభావం కూడా కొంత దెబ్బతింటుంది. తండ్రికి అనారోగ్య సూచనలు అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ కొంత వీరిద్దరి మధ్య పరస్పరం వైరం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఒక ఇంత ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది ఈ లగ్నం వాళ్ళకి తండ్రితో అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే సమాజంలో పలుకుబడి, గౌరవం ఇవన్నీ కూడా కొంత తగ్గుతాయి అని వారికి వచ్చే లాభాలు అన్నింటిలో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. మనకి ద్వితీయాధిపతి ఎంత ముఖ్యమో లాభాధిపతి కూడా అంతే ముఖ్యం. మనం చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావడానికి, మన లాభాలు గడించడానికి, అనుకూలంగా ఉండటానికి, అలాగే మన మాట మీద విశ్వాసము ఇవన్నీ ఉండటానికి ఎంతైనా సరే ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే చంద్రుడు వచ్చేటప్పటికి దశమాధిపతి. ఈ దశలో కూడా కొంత మిశ్రమమైన ఫలితాలు. కేంద్రాధిపత్యం ఇక్కడ శుభగ్రహానికి రావటం అనేది కొంత ఇబ్బంది. కేంద్రంలో శుభగ్రహాలు ఉండటం అనేది మంచిదే. కాకపోతే ఇక్కడ ఈ రవి చంద్రులకి ఒకంత పర్వాలేదు అని చెప్పని మనము చెప్పవచ్చు. ఉద్యోగంలో కొంత సంతృప్తికరంగా ఉంటుంది. మాతృ సౌఖ్యము, కలత్ర సౌఖ్యము, మిష్టాన్న భోజనం ఇవన్నీ కూడా బాగుంటాయి. ఈ దశలో చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా బాగుంటుంది. విదేశీయానం చేసే అవకాశం కూడా వీరికి కలుగుతుంది. ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్స్లోనే ఉన్నట్టయితే వీరు కూడా డెప్యుటేషన్ మీద వెళ్ళటము, మంచి మంచి ప్లేసులకి వెళ్ళటము, అక్కడ ఉద్యోగాలు చేయటము అనేది కూడా జరుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే తర్వాత కుజుడు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ద్వితీయ సప్తమాధిపతి అవుతారు కాబట్టి ఒకంత ఈ లగ్నం వారికి పాపి కాబట్టి ఇబ్బంది పెడతారు. ఇక్కడ ధనపరమైన సమస్యలు, అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు, వ్యాపారాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి ముందుకు వెళ్ళాలి. కుజుడు ఎక్కడ ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి చాలా ఇబ్బందులు వస్తాయి. కర్కాటకంలో ఉన్నట్టయితే ఇక్కడ దశమంలో మనకి ఒకంత దిగ్బలం పొందిందా, లేదంటే బలం కోల్పోయిందా, నీచపడుతుంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు అనేవి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ధనపరమైన సమస్యలు వీరి పేరు మీద, అలాగే బంగారం అది నిలువ ఉండకపోవటము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కుటుంబపరమైన సమస్యలు, మళ్ళీ కుజుడు ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బట్టి వైవాహికపరమైన ఇబ్బందులు, సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఒకంత ఈ కుటుంబ సౌఖ్యం తక్కువ, దైవ కార్యాలు
చేస్తూ ఉంటారు. భూ వసతి ద్వారా ధనార్జన, కుటుంబంలో కలహాలు, సమాజంలో అభిప్రాయ భేదాలు మనం అనుకున్నట్టు కొంత మాట దురుసుదనం వల్ల మనం చెప్పింది బయట వారికి వేరే విధంగా అర్థమవుతుంది. దానివల్ల కూడా కొంత ఇబ్బందులు వస్తాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే బుధుడు వచ్చేటప్పటికి ఇక్కడ భాగ్యాధిపత్యం మంచిదే కాబట్టి లగ్నానికి బుధుడు యోగవంతుడు. ఇక్కడ కర్కాటక లగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఒకంత భాగ్యాధిపత్యం వల్ల వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ కూడా ఒకంత మంచిదిగా అవుతుంది. అలాగే శని పంచమాధిపతి, ఇక్కడ మనం చతుర్థ పంచమాధిపతి కాబట్టి ఇతను అత్యంత యోగవంతుడిగా ఈ లగ్నం వారికి చెప్పవచ్చు. ఒక శని యోగిస్తే చాలు ఈ లగ్నం వాళ్ళు ఎక్కడో వెళ్ళి కూర్చుంటారు 19 సంవత్సరాలు. అలాగే మనం తీసుకుంటే నెక్స్ట్ బుధ మహర్దశ, ఇలాంటివి కోకొల్లలు. అంటే ఒక రంగం అని కాదు, రాజకీయ రంగం కానీ వ్యాపార రంగం కానీ వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ 2 దశలు వారికి అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు మనం. దీనివల్ల కొంత విదేశీయానం కూడా వెళ్తారు, హయ్యర్ స్టడీస్ చదువుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. ఉన్నత విద్యలు, తీర్థయాత్రలు, అలాగే వ్యాపారాల్లో కూడా బుధుడు వ్యాపార కారకత్వం, లగ్నం కూడా అదే కాబట్టి చాలా తెలివిగా ఉంటారు, అత్యున్నత వ్యాపారాలు చేస్తారు, చాలా అత్యుత్తమైన స్థాయిలో వీరు ఉంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే గృహ వసతులు కూడా పొందుతారు. తర్వాత గురువు తీసుకున్నట్టయితే తృతీయ షష్టాధిపతి, ఈ లగ్నానికి అత్యంత పాపి కుజుడులాగానే ఇక్కడ తృతీయ షష్టాధిపతి వల్ల కొంత మన కింద పనిచేసేవాళ్ళు మనతో అంతగా మనం చెప్పిన మాట వినకపోవటం, మనకి సహకరించకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే తోబుట్టువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలతో కూడా మనస్పర్ధలు, ఎప్పుడైనా డబ్బులు ఏమన్నా ఇచ్చినట్టయితే అవి రాకపోవటము, అకారణమైన గొడవలు, ఇలా కొంత రోగనిరోధక శక్తి తగ్గటము. అంటే గురువు అత్యంత శుభకరుడు, కానీ కొన్ని లగ్నాలకు అతను శత్రువు పాపి అవుతాడు కాబట్టి మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నారు ఏమిటి అనే దాన్ని బట్టి ఫలితం అనేది మనకి ఉంటూ ఉంటుంది. కాబట్టి గురువు ఇచ్చే శుభమూలకమైన ఫలితాలు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి, కానీ ఈ షష్టాధిపత్యం వల్ల అవి కొంచెం ఇబ్బంది పెడతాయి. డబ్బులు ఎవరికైనా ఇచ్చినా సరే రాకపోవటం, కొంతమంది అప్పులు ఇస్తూ ఉంటారు చూడండి. మనకి టైం బాగున్నప్పుడు బాగా ధనం 2 చేతులు సంపాదించేటప్పుడు మన చుట్టూ చేరతారు, బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు. సో మనకు కూడా అప్పుడు అది పనిచేయదు. ఇంట్లో వాళ్ళు చెప్పినా, భార్య చెప్పినా, పిల్లలు చెప్పినా, లేదా అమ్మ నాన్న చెప్పినా కూడా ఎక్కదు, ఇచ్చేస్తూ ఉంటాం, తర్వాత బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే చూసుకోండి, 10 అడిగినప్పుడు రూపాయి ఇచ్చి దండం పెట్టడం అనేది ఉత్తమం. మనం తర్వాత మనల్ని నమ్ముకున్న పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద పడేసి నువ్వేదో బయట వారికి ఉద్ధరించి నీకేదో పేరు ప్రఖ్యాతులు వస్తాయి, వాళ్ళు వచ్చే వేసే మెడల్స్, వాటి గురించి మీరు ఆశించినట్టయితే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా నీచ కార్యాలు చేయాలనే ఆలోచన, దైవ నింద చేయటం, అనారోగ్యం, రుణబాధలు, ఇందాక మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు, విద్యలో ఆటంకాలు. గురువు మనకి ధనానికి, విద్యకి, అలాగే భాగ్యానికి, లాభానికి కారకుడు కాబట్టి ఈ యొక్క గురువు జాతకంలో దెబ్బతింటే చాలా రకాలైనవన్నీ కూడా కారకత్వాలన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి గురువు మంచిగా ఉండటం అనేది మంచిది. సరే, ఒక లగ్నానికి పాపి అవుతారు శత్రువు, ఒక లగ్నానికి యోగకారకుడు అవుతారు, అది మనం ఏం చెప్పలేం. మేషం నుంచి మీనం వరకు కూడా మనం జన్మించిన సమయాన్ని బట్టి, ఆ రోజు రవి ఉన్న ప్రాంతం నుంచి రవి ఉన్న రాశిని బట్టి లగ్నాలు ఏర్పడతాయి కాబట్టి అది తప్పదు, ఎవరికైనా సరే కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే నెక్స్ట్ శుక్రుడు వచ్చేటప్పటికి లగ్న అష్టమాధిపతి దశ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అష్టమాధిపతి వచ్చినప్పటికీ ఒకంత లగ్నాధిపతి కేంద్ర కోణాధిపతి 2 కాబట్టి ఒకంత మంచిగానే ఉంటుంది అని చెప్పచ్చు. ఒకంత ఇక్కడ మనకి కూడా ఇక్కడ మిశ్రమమైన భావాలు ఉన్నాయి. కొంతమంది అష్టమాధిపత్యం మంచిది కాదు కదా, ఇతను చెడు ఫలితాలే ఇస్తాడు అని, కానీ కొంత మంచి ఫలితాలే ఉంటాయి. ఆ ఫలితాలు తక్కువ ఏమన్నా అవుతాయేమో కానీ పూర్తిగా చెడు ఫలితాలు అయితే ఇవ్వటం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ శుక్రదశ పూర్వార్ధంలో శుభం జరిగి ఉత్తరార్ధంలో కొంత తగ్గుతుంది అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా కొంత ఉన్నాయి, వచ్చే ఆధిపత్యాలని బట్టి ఏ దశ బాగుంటుంది. ఇప్పుడు పూర్వార్ధం అన్నాడు కాబట్టి లగ్నాధిపత్యం ముందు తీసుకోవాలి, అష్టమాధిపత్యం తర్వాత తీసుకోవాలి. అష్టమాధిపత్యం వల్ల కొంత ఇబ్బందికరమైనవి ఉంటాయి కాబట్టి ఆ పరమైన సమస్యలు రావచ్చు.
శుభం అనేది తగ్గచ్చు అని చెప్పని ఇక్కడ మనకి శాస్త్రం చెప్పడం జరిగింది. అలాగే ముష్టాన్న భోజన సౌఖ్యము, గృహంలో శుభకార్యాలు, కొంత ధన నష్టం కూడా ఆకస్మికంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఏదైనా యాక్సిడెంట్స్ కానివ్వండి, అలాగే పరిచయాలు, కొంత ఆడవారితో పరిచయాలు ఏర్పడటం, దాని ద్వారా పేరు ప్రఖ్యాతులు పోవటం, గొప్ప గొప్ప వాళ్ళు కూడా చాలామంది పై స్థాయికి వెళ్ళిపోయి కొంత ఆ ఉద్దేశం అంటే ఆ భావన ఉండటం లేకపోయినా సరే వారి మీద బలవంతంగా రుద్దటం వల్ల కూడా కొంత జరిగిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా. కాబట్టి జాగ్రత్త అనేది అవసరం. కాస్త పేరు వచ్చిందంటే మనల్ని కిందకి లాగడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి అన్నింటా కూడా జాగ్రత్త అవసరం అని మనం చెప్పవచ్చు. తర్వాత శని ఈ దశ వీరికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే చతుర్థ భాగ్యాధిపతి, కోణాధిపతి ప్లస్ కేంద్రాధిపతి. కాబట్టి కేంద్రాధిపత్యం పాపగ్రహం మంచిదే, కోణాధిపత్యం మంచిదే శనికి. కాబట్టి లగ్నానికి అత్యంత యోగకారకుడు ఇందాక చెప్పినట్టు 19 సంవత్సరాలు కూడా అద్భుతంగా ఉంటుంది. సరే, మధ్యలో మనకి వస్తూ ఉంటాయి కాబట్టి శత్రు అంతర్దశలు కాబట్టి 9-10 సంవత్సరాలు మనకి చాలా వరకు బాగుంటుంది. ఎంత కష్టపడితే అంత పైకి వెళతాము. రాజకీయాల్లో కానివ్వండి, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కానీ చిన్న స్థాయిలో ఉన్నా కూడా మంచిగా వెళ్తారు అని చెప్పచ్చు. ఇక్కడ ప్రభుత్వ రంగంలో ఉంటే ఉన్నతమైన పదవి, రాజకీయాల్లో ఉంటే మంత్రి పదవి, ఇలాంటివన్నీ కూడా వీరికి దక్కుతాయి. విపరీతమైన ధనయోగం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గృహయోగము, వినోదాల్లో, భోజనాల్లో పాల్గొంటారు అని చెప్పవచ్చు. అలాగే రాహుమార్దశ, ఇక్కడ రాహుకి ఆధిపత్యం లేదు, కానీ ఇక్కడ శని ఇచ్చే ఫలితాలే ఇక్కడ రాహు ఇస్తారు అని మనం చెప్పవచ్చు. అలాగే కుజుడు ఇచ్చే ఫలితాలు కేతువు ఇస్తారు అని. ఈ లగ్నానికి రాహు ఒకవేళ శని లేరు, మకరంలో కుంభంలో లేరు, అక్కడ ఉన్నాడు అంటే మంచిగా ఫలితాలు ఇస్తారు. స్వక్షేత్రం మూల త్రికోణమైన ఫలితాలే ఇస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కాకపోతే కొంత అతి కామత్వం వల్ల ఇబ్బంది పడతారు, అత్యాశ వల్ల ఇబ్బందులు పడతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. ఎక్కువగా కూడా ఆడవారికి కానీ మగవారికి కానీ అండి ఇక్కడ మనకి కడుపు కింద భాగంలో వచ్చే ఇబ్బందులు అనేవి ఉంటాయి, అండాశయాలకి సంబంధించినవి. అలాగే విష ప్రయోగాలు కూడా కొంత జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పరులతో వైరము, చెడు అలవాట్లకు బానిస అయ్యే అవకాశం ఈ రాహుమార్ దశ ముఖ్యంగా చాలా ఇబ్బంది పెడుతుందండి. అంటే మనం చాలా వీడియోస్లో రాహుమార్ దశ గురించి చెప్పుకున్నాం, అన్ని వీడియోస్లో కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఏ వీడియో చెప్పినా కూడా ఒక మాట వేస్తూ ఉంటాం దానికి. ఎందుకంటే రాహు, కేతువు, శని మహర్దశ ఈ మూడు చాలా ఇబ్బంది పెట్టే మహర్దశలు. ఏ లగ్నం అయినా సరే కొంత జాగ్రత్త అనేది అవసరము. అది ఎంత యోగవంతంగా ఉన్నా, ఉండాల్సిన ప్లేస్లో ఉన్నా కూడా అక్కడికి తీసుకెళ్ళి కింద పడేస్తుంది అని చెప్పని మనం చెప్తూ ఉంటాం. తర్వాత కేతు మహర్దశ, ఈయనకి కూడా భావాధిపత్యం లేదు. ఉన్న రాశిని బట్టి, ఉన్న స్థానాన్ని బట్టి, అలాగే 3, 6, 10, 11 స్థానాల్లో పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఉన్న నక్షత్రాన్ని బట్టి, ఎవరితో కలిసి ఉన్నారనే దాన్ని బట్టే ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. సామాన్యంగా ఇక్కడ తీసుకుంటే మానసిక ఉద్వేగాలు అనేవి కొంచెం హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. అంతర్యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. వీరికి మానసికంగా సంఘర్షణ అనేది ఉంటాయి. అలాగే స్థిరత్వం అనేది లేకపోవటం, చంచలత్వం అనేది ఎక్కువగా ఉండటము, అలాగే జీవన సౌఖ్యం కూడా తక్కువ ఉంటుంది. ఇక్కడ కేతువుని మనము గురుపాలిత కింద వేసుకోవచ్చు. రాహు వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటారు కాబట్టి కుజవత్ కేతువు కానీ ఆ పరమైన ఇబ్బందులు కూడా కుజుడు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా ఇక్కడ ఫలితాలు అనేవి ఉంటాయి అని మనం చెప్పవచ్చు. కాబట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి 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 శాంతి.